తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మేనంలో శుక్రుడు, శని, రాహులు, అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక అంశాలు కొద్దిగా మెరుగుపడతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. బంధువర్గంలో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గణపతి స్వామి వారిని ఆరాధించి పూజించి పని ప్రారంభించండి. ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. బంధువర్గంలో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే పరిస్థితి గోచరిస్తోంది. చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటారు. అలాగే సహచర వర్గంతో డిస్కస్ చేసి ముందుకు తీసుకెళ్తారు. మీరు ఏదైతే అనుకున్న ప్రాజెక్ట్ ఉందో అది ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. అలాగే కొత్త ప్రాజెక్టులు కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయినా సరే ప్రాజెక్టులు ఏమీ ఆగవు. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అయితే వచ్చిన ధనం సరిపోకపోగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ వారం అధిక ధన వ్యయ సూచన ఉంది. జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం మీరు ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం, శని స్తోత్రం పఠించడం, నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే రవి మేషంలో ఉచ్చబెట్టి ఉన్నారు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి. ఏదైనా రావాల్సిన ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు వచ్చే అవకాశాలు ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఎగ్జామ్స్ రాసి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో కూడా పనిచేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు, వీసాకు సంబంధించివి చిన్న చిన్న ఇబ్బంది పెట్టినా సానుకూలమైన పరిస్థితులు మధ్యస్థ ఫలితాలుగా ఉన్నా కూడా వారాంతంలో ఇవి నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా సరే నిర్విఘ్నంగా సాగుతుంది. అయితే వీరికి ఏలినాటి నడుస్తుంది కాబట్టి కొంచెం పనులు నిదానంగా ఉంటాయి, లేదా బద్ధకం పెరగడం కానీ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. విదేశం వెళ్ళాలనుకునే వారికి వీసా విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వీసా లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి H1B వీసా లభించే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్స్, ఈసీ వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద గత వారం కంటే వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ పట్టుదలతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. అన్నీ బాగుంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ఒక ఆరోగ్య విషయంలో మటుకు వీరు జాగ్రత్త తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, గ్లైన్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి. వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దైవానుగ్రహం వల్ల ఒక శుభకార్యం చేయగలుగుతారు. ఏదైనా సరే దైవేచ్ఛ అని దేవుడి మీద భారం వేసి మీ పని మీరు చేస్తారు. ఎవరు ఏమనుకున్నా సరే, బంధువర్గంలో విభేదాలు వచ్చినా సరే అవి మీరు ఎక్కువగా పట్టించుకోరు. ఎవరు ఏమనుకున్నా సరే మన ధోరణి మారకూడదు, మనం నిక్కచ్చిగా ఉండాలి అనే ధోరణి విలువ ఉంటుంది.
ఒక్కొక్కసారి మీరు మంచిగా మాట్లాడినా కూడా చెడుగా అర్థం చేసిన వాళ్ళు ఉంటారు, జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారు పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగినది. ఏదైనా నరదృష్టి ఉంటే తొలగిపోతుంది. వీరికి ఏలినాటి నడుస్తుంది కాబట్టి కాలభైరవ రూపుని మెల్లో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసిచ్చే సంఖ్య 6, కలిసిచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే నిర్ణయాలు అనేవి తొందరపడి తీసుకోవద్దు. అందరూ బాగానే చెప్తారు, మీకు బాగుంటుంది, ముందుకు వెళ్ళండి అంటారు. అయితే వచ్చిన అవకాశాలు కావచ్చు, ఏదైనా సరే మీరు ఒక నిర్ణయం తీసుకుని అది మంచిదా చెడ్డదా ఆలోచించుకుని వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార పరంగా బాగుంటుంది, మంచి లాభాలు తెచ్చే విధంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. రావాల్సిన మొండి బాకీలు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. దాన ధర్మాలు ఎంత చేసినా సరే రూపాయి అంటూ దాచడం అనేది చాలా ముఖ్యం. రేపొద్దున ఎవరో ఇస్తారులే, ముందు మనం ఖర్చు పెడదాం అనే ధోరణి కాకుండా డబ్బుని సాధ్యమైనంత వరకు జాగ్రత్త పరచుకోవడం చెప్పదగినది. ఎందుకంటే భవిష్యత్తులో మీకు డబ్బులు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వరు. అది దృష్టిలో పెట్టుకుని మెలగడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. సహచర వర్గంతో సన్నిహితంగా మెలుగుతారు. కావలసిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీకు రావాల్సిన ధనం కూడా ఇంక్రిమెంట్ రూపేణా బోనస్ రూపేణా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే విదేశీ విద్యకు సంబంధించి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి పై చదువులు చదువుకుని ఉద్యోగం చేయాలన్న మీ కళ నెరవేరుతుంది. అలాగే హౌసింగ్ లోన్ విషయంలో, క్రెడిట్ కార్డు విషయంలో, పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. హౌసింగ్ లోన్ మంచిదే, గృహ నిర్మాణం అనేది చాలా శుభకరం కూడా. అయితే ఎంతవరకు మనం వెళ్ళగలము అనే దాన్ని చూసుకుని ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే వెళ్ళండి, అంతకుమించి వెళ్ళవద్దు. భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ మనసుకు చెప్పిన మాట కూడా వినకుండా మీకు నచ్చినట్టుగా ఎలా ఉండాలో అలాగే ఉండండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో చేజారిపోయిందన్న సంబంధం కూడా ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి. అప్పులకి దూరంగా ఉండాలి. మనం ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే అవి తిరిగి రాకపోగా మళ్ళీ బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. రాత పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. గవర్నమెంట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. భాగ్యంలోకి గురువు రాబోతున్నారు. అనుకున్న పని సకాలంలో పూర్తయ్యే అవకాశాలు చాలా వరకు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి రూపు కానీ కంకణం కానీ ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఆరావళి కుంకుమతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నాగసింధూరం ధరించండి. నరదిష్టి ఏదైనా ఉంటే కనుక నాగసింధూరంతో చాలా వరకు ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా గృహ నిర్మాణం అనేది వీరి కళ నెరవేరుతుంది. ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలి, ఉద్యోగం చేస్తూనే చిన్న చితగా డబ్బు దాచుకుని బిజినెస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు విభేదాలు లేకుండా చూసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం మారాలనే
ఆలోచన కూడా చేస్తారు. మంచి ఉద్యోగం వస్తేనే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సకాలంలో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఏ పని చేసినా సరే కష్టే ఫలినట్టుగా మీకు కష్టపడితేనే ఫలితాలు లభిస్తాయి. అందరూ 100% కష్టపడకుండా 10% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటుంది. అయితే మీకు 100కి 100% కష్టపడితేనే రిజల్ట్స్ అనేవి ఏర్పడతాయి. అవి డబ్బులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మరే విధమైన సరే. కాబట్టి కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఒకరి మీద ఆశించే విధంగా కూడా మీరు ఎప్పుడూ ఉండరు కూడా. అలాగే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొన్నేళ్ల నుండి సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం, లేదా మనకి నచ్చడం వాళ్ళకి నచ్చిపోవడం, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చకపోవడం, జాతకాలు కలవదేడడం, ఇలాగా సంబంధాలు ఏవైతే వెళ్ళిపోయో ఇప్పుడు సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎందుకంటే మే 15 నుంచి జన్మరాశిలోకి గురువు సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలను ఇస్తారు. శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే వ్యాపార పరంగా ఎప్పటి నుంచో కొన్ని లాస్ ఉన్న వాళ్ళకైతే వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. గత సంవత్సరం నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫైనాన్స్ పరంగా ఈ వారం నుంచి కొంతవరకు వీరికి మేలు జరిగే అవకాశం గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు, సంతానపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది. మీరు ఆశించిన స్థాయిని మించి ఎక్కువగా ఉంటుంది సంతానాభివృద్ధి. మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే విదేశీకి వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, ఎలక్ట్రానిక్స్లో ఉన్నవారికి ఈ రంగం వారికి బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి గడ్డుకాలం అని చెప్పచ్చు. వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. గట్టిగా ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏ పని చేసినా నాకు తెలుసు అనే భావన కాకుండా నలుగురిని అడిగి తెలుసుకుని తర్వాత మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చి చేయండి. అది ఇంట్లో కావచ్చు, లేదా బయట కావచ్చు. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే అనవసరమైన వివాదాలకి, తగాదాలకి తావు ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీటి విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరమైన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవేం పట్టించుకోకండి. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక ముఖ్య వ్యవహారం చేసేటప్పుడు గణపతి స్వామి వారికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అష్టమ శని పూర్తయింది. అలాగే గురువు వ్యయంలోకి, అష్టంలోకి రాహు రాబోతున్నారు. కొన్ని మంచి ఫలితాలు సంభవించే విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చాలా బాగుందని చెప్పచ్చు. మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, సినిమా ఇండస్ట్రీ వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. సినిమాలో ఉన్న వారికైతే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అందరూ సహోద్యోగులతో కలిసి పనిచేసే విధంగా ఈ వారం గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. అయితే సంతానం కాని వారికి సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, గృహ నిర్మాణం సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అయితే కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. బంగారం తాకట్టు పెట్టి ఏదైనా సరే వివాహం చేయాలి అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి అలాగే ఘనంగా నిర్వహిస్తారు. చూసేవారికి మీరు బాగా డబ్బున్నవారు, లెక్కలేని విధంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అనుకుంటారు. కానీ
అది ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, అది మీకు తప్ప ఎవరికీ తెలియదు. సరే, ఏదైతేనేమింది, శుభకార్యం బాగా చేసామా లేదా అనే ఆలోచనతోటే మీరు వెళ్తారే తప్ప మిగతా ఏ విషయాలు మీరు పట్టించుకోరు. అలాగే సహోదరులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఎవరు ఎటువంటి సహాయాలు మీకు అందించరు. మిత్రవర్గం మీకు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ అండదండలతోటే మీరు కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా, డాక్యుమెంటేషన్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి వైద్య వృత్తిలో చదువుకోవాలనుకునే వారికి, ఎలక్ట్రానిక్స్ రంగంలో చదువుకోవాలనుకునే వారికి మటుకి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వాటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రభుత్వ సంబంధమైన లీజు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి సకాలంలో అందుకుంటారు. అయితే ఎంత కష్టపడుతున్నో మనకి ఇంతేనా లభిస్తుంది, మన జీవితం ఇంతేనా అన్న బాధ ఎక్కువగా ఉంటుంది మీకు. కొంతమందికి కష్టపడకుండానే డబ్బులు వస్తాయి, మీకు కష్టపడితే కానీ రావు. అది కూడా ఎంత కొంతవరకే వస్తుంది. అయితే ఒక్కటి, ఏదైనా సరే కాలానికి అనుగుణంగా మనం ఏది చేయలేం కాబట్టి ఏదైనా కాలమే సమాధానం చెప్తుంది. ఈ రోజున మీరు కష్టపడవచ్చు, పేరు విఖ్యాత తక్కువ ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో అందరూ మెచ్చుకునే విధంగా మీకు ఉంటుంది. కాబట్టి ఎటువంటి వాటికి తావు ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్షా సమయంలో కాస్త ఆందోళనకు గురవుతారు. ఏదైనా సరే తల్లిదండ్రుల సలహాలు, గురువుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిదీ భయపడుతూ వెనకడుగు వేయకండి. ఈరోజు ఒక వెనకడుగు వేసామంటే 10 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. ఒక అడుగు ముందుకు వేస్తే అడుగు ముందుకు వెళ్తూనే ఉంటాం. కాబట్టి విద్యా సంబంధం విషయ వ్యవహారాలు మటుకి ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. పరీక్ష పోయిందనుకోండి, మళ్ళీ రాస్తాం, రాయండి, పాస్ అవుతారు. అంతేగాని భయంతో ఏది చేయొద్దు. కాలభైరవ రూపి మెడలో వేసుకోండి. అలాగే ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఒక సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కొంతమందికి గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం కష్టం తగిన ప్రతిఫలం వీరికి లభించే విధంగా గోచరిస్తుంది. కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, సినిమా ఫీల్డ్లో ఉన్నవారు, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా కూరగాయల వ్యాపారస్తులకు, పళ్ళ వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు లక్ష్మీ తామరతో దీపారాయణ చేయండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏదైనా మనం చేస్తే పూజ కావచ్చు, కార్యక్రమం కావచ్చు, మన సంకల్పం మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తామో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైనా సంకల్ప సిద్ధితో చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రావాల్సిన బాకీలు సకాలంలో వస్తాయి. అవి తీసుకుని అప్పు తీర్చగలుగుతారు. ఒక ఇల్లు కొనాలన్నా మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని యోచిస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం మంచి విజయాలు సాధిస్తారు. వారు పేరు ప్రఖ్యాతలు తేవడం వల్ల మీకంటూ సంఘంలో ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపార పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. అయితే వ్యాపార వ్యవహార విషయాల్లో ప్రతిదీ మనం చూసుకోవడం అనేది చెప్పదగినది. ఒకరి మీద వదిలేసి వాళ్ళు చూస్తారు అని అనుకుండా మీకు మీరుగా చేసే ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. మీకున్న పట్టుదల ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది.
ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఏదైనా సరే భగవత్ ఇచ్చ ఎలా జరగాల్సిందో అలా జరుగుతుంది అనే ధోరణిలోనే ఉండండి. తద్వారా మంచి ఫలితాలు, విజయాలు అందుకోగలుగుతారు. చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అలాగే పౌల్ట్రీ, చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. బ్యాంక్ లోన్లకి దూరంగా ఉండాలి. అవసరమైతే తప్ప లోన్లకి వెళ్లకుండా ఉండడం, సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడం కూడా చెప్పదగిన సూచన. అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో మిత్రుల దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, సామరస్యంగా మాట్లాడి తీసుకోవడం అనేది చెప్పదగినది. మీరు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే అష్టమ శని కారణం చేత ఇబ్బంది పడతామేమో అనే బాధ ఎటువంటిది అవసరం లేదు. మీ ధోరణిలో మీరు ఉండండి, అవే విజయాలు మీకు వస్తాయి. మంచి ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక వ్యవహారమై విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. వీళ్ళకి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్ష రాయడానికి ముందు కొంచెం సంకోచిస్తారు. ఉన్నదాంతో సరిపెట్టుకుందాం, ఏం చదవాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఉంటుంది మీకు. అన్నిటికీ చదివే మూలం. ఎంత చదివితే అంత జ్ఞానం ఏర్పడుతుంది. చదువు లేకుండా కొంతమంది బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, పేరు గడించిన వాళ్ళు ఉన్నారు. అయితే మనం రావాల్సిన హోదా రావాలి అంటే దానికి తగ్గట్టుగా చదువు కూడా ఉండాలి. మన తెలివితేటలు అమోఘం. ఒక స్థాయికి వెళ్ళాలి, CEO లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు దాని తగ్గ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. 10th క్లాస్ CEO అవ్వాలంటే అవ్వలేడు. కాబట్టి ఈరోజు చదివే రేపటి మీకు ఉపయోగం. కాబట్టి చదువు విషయంలో నెగ్లిజెన్సీ చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, అకౌంటింగ్స్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కోపతాపాలకి దూరంగా ఉండి సామరస్యంగా ఉండడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేను చెప్పింది వేదం అన్నట్టు కాకుండా 10 మంది చెప్పి విని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. మీకు బిజినెస్ పరంగా కూడా బాగుంటుంది. కానీ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ జీవిత భాగస్వామ్యం కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, విభేదాలు అనేవి సమస్య పోవు. అవి మీకు మీరుగానే పరిష్కరించుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. చిన్న వాటికి అధైర్యపడవద్దు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపు నొప్పికి సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. బంగారం కొనే ఆలోచన ఉంటుంది. అవి ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరతోటి దీపారాధన, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనులను విజయం సాధిస్తారు. అయితే ప్రతిదీ ఒక అనుమానం కావచ్చు, భయాందోళన కావచ్చు, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుందేమో అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరు ముందు ఆలోచన నుంచి పక్క తప్పుకోవాలి. ఆలోచనల్ని పక్కన పెట్టి ముందుకు సాగినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొన్ని అనుమానాలు ఉంటాయి. వాళ్ళు ఏమైనా మన గురించి మాట్లాడుతున్నారా, కొన్ని అనుమానాలు ఉంటాయి. వాళ్ళు మన నుంచి మాట్లాడుకుంటున్నారా, ఏం మాట్లాడుకుంటున్నారు అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఏం మాట్లాడుకున్నా మీకు వచ్చే నష్టం ఎటువంటి ఇబ్బంది లేదు. కెరీర్ పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. మీకున్న తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలరు. కాబట్టి అటువంటి విషయాలు భయపడకుండా ముందుకు సాగండి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి వస్త్ర వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, అకౌంటింగ్ సెక్షన్ ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే ఒక విషయాన్ని లోతుగా పరిశీలించుకుని ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
ప్రతి విషయం ఓకే ఏదైనా అయిపోతుందేమో, ఇవాళ వస్తుందా రాదా అన్న అనుమానాలు పక్కన పెట్టి ఎందుకు రాదు, ఎందుకు చేయకూడదు, చేస్తే ఎందుకు ఫలితాలు రావు అనే గట్టిగా ఆలోచన చేసుకుని ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే సమస్య పోతాయి. జీవిత భాగస్వామితోటి సామరస్యంగా ఉండడం, గొడవలకు వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే బంధువర్గంలో కావచ్చు, సోదరి మధ్య కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక నోరు జారే ఉంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్కచ్చిగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే అబాస్ పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. పేరుపై ఖ్యాత లభిస్తాయి. మంచి మార్కులు సంపాదించగలుగుతారు. ప్రభుత్వపరమైన ఉద్యోగాలు వీరికి లభించే అవకాశం ఉంది. అలాగే ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. విదేశీ విద్య అనుకూలిస్తుంది. వీరికి విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేరుతుంది. అయితే విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకుంటాను, ఇక్కడే ఉంటాను అనే ధోరణి ఏర్పడుతుంది. అది మీ తల్లిదండ్రులకి స్పష్టంగా చెప్తారు కూడా. అలాగే వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని నడుచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. గత 2 వారాల కంటే ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకునే విధంగా గోచరిస్తోంది. కుటుంబం బాగుంటుంది. కుటుంబం కోసం అధికంగా శ్రమిస్తారు. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గృహయోగం ఉంది. ఎప్పుడో మీరు కన్న కలలు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఒకేసారి గృహం, వాహనం 2 వచ్చే అవకాశాలు లేకపోలేదు. మీరు ఏదైనా సరే ఇది కావాలి అని తలుచుకుంటే ఆ భగవత్ సంకల్పం అనుకోవచ్చు, అది నెరవేరుతుంది. అయితే అది మీరు గట్టిగా సంకల్పించుకోవాలి. మనస్ఫూర్తిగా సంకల్పించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు వీరికి ఏర్పడతాయి. విదేశాల్లో ఉంటున్న వారికి గ్రీన్ కార్డు కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే భయాందోళనకి పడాల్సిన అవసరం లేదు. వారికి గ్రీన్ కార్డు, H1B కంపల్సరీ వస్తుంది. వివాహం కాని వారికి వివాహ విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విహారయాత్రలు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి ఎక్కువ సమయాన్ని వారికి కేటాయిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, ఆరవల కుంకుమతో ప్రతిరోజు అమ్మవారిని పూజించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. నాగసింధూరం ధరించండి. నరదిష్టి ఉంటే కొద్ది వరకు తగ్గుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గురువు భాగ్యంలో మారడం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో ఎప్పటి నుంచో ఉన్న చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. భాగస్వామి వ్యాపారం నుండి బయటకు వచ్చి సొంతంగా చేయాలనుకుని నిర్ణయించుకుంటారు. అవి అనుకూలిస్తాయి కూడా. మీరు సొంతంగా చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అభివృద్ధి పదంలో నడుస్తాయి కూడా. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. భాగ్యంలో గురువు మళ్ళీ పంచమం నుండి తులారాశిని చూడడం కొన్ని మంచి పనులు కావచ్చు. వివాహపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో వివాహం కాకుండా ఎదురుస్తున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. అలాగే వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉంటారు. అయితే అందరూ బాగుండాలి అనే యోచన మీరు ఏదైతే ఉందో అది కొంతమందికి నచ్చదు. బంధువర్గంలోనే విరోధాలు ఎక్కువగా ఉంటుంది.
సహోద్యోగులతో కూడా విరోధాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సరే, ఏదేమైనా సరే కలిసిమెలిసి ఉండాలి, నలుగురితో పాటు ఉండాలనే మీ భావన ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నడిపిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి, అలాగే రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, ఫినాన్స్ సెక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్ వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. రాదు అనుకున్న ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. అయితే కొంతమంది మటుకి ఇక్కడే ఉండి చదువుకుంటాను, వైద్య వృత్తిలో కావచ్చు, చార్టెడ్ అకౌంట్ కావచ్చు, ఈసీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన చదువు కావచ్చు, ఇండియాలోనే ఉండి చదువుకోవాలనే భావన ఏర్పడుతుంది. విదేశాల కంటే ఇక్కడే ఉండి ఎందుకు పైకి రాలేము అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. అలాగే మనం 10 మందికి సహాయం చేస్తే అది ఎదురు తిరుగుతుంది. పరోపకారం అనేది పక్కన పెట్టి మన వరకు మనం చూసుకోవడం అనేది చెప్పదగినది. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి, బద్ధకం అనేది ఏర్పడుతుంది. వాటిని పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు చదువు మీద దృష్టి సారించడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా శ్రమించాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు. గృహయోగం, వాహన యోగం ఉంది. కాలం చక్కగా నడుస్తోంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సకాలంలో రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీకున్న తెలివితేటలతోటి, గుడ్విల్ తోటి క్లయింట్స్ పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. మీరు ఎన్ని ఒడిదొడుకున్నా అవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలనే ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు నేనుగా ఇలాగే ఉంటాను, ఇలాగే ముందుకు వెళ్తాను అనే ధోరణి ఏర్పడుతుంది. గత 2-3 వారాల కంటే ఈ వారం మీకు చక్కగా ఉందని చెప్పచ్చు. ఆదాయం బాగుంటుంది. రావాల్సిన బాకీలు చేతికి వస్తాయి. రాజకీయపరమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. అనుకోకుండా ఒక పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా బాగున్నాయని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరమైన, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాజెక్టులు చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. అది ఎవరు చేశారంటే అది మీకు తెలియదు. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా సరే ఇటువంటి విషయ వ్యవహారాలు ఉన్నప్పుడు మీకు మీరుగానే చూసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా గురుబలం వీరికి బాగుంది కాబట్టి ఏ పని చేసినా సరే ముందుకు సాగుతుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ, పారాయణం కానీ, గురుచిత్ర పారాయణం కానీ చేయండి. లేకపోతే వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశివారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ, శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. చిన్న చిన్న విషయాలకి చికాకు పడడం, సంబంధాల విషయంలో తలదూర్చడం, భంగపడడం అటువంటి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా సరే మనకెందుకు, మన పని మనం చేసుకుని వెళ్దాం అనే ధోరణిలోనే ఉండండి. లేకపోతే ఇటు ఉద్యోగంలో కావచ్చు, ఇటు బంధువర్గంలో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. భూమి కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ అనే కళ నెరవేరుతుంది. అయితే అప్పుకు దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు లోన్ ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఆర్భాటాలకి దూరంగా ఉండాలి. ఎవరో ఏదో అనుకున్నారు, గౌరవం ఇచ్చకుండా మన ప్రయత్నం మనం చేయాలి, నలుగురిలోనూ హుందాగా ఉండాలని కోరుకుంటారు, తప్పులేదు. కానీ నలుగురు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని కూడా గమనించాలి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకుంటారు. అది అప్పు చేస్తున్నారా, అప్పు చేయకుండా చేస్తున్నారా అనేది ఎవరు గ్రహించరు. కాబట్టి సాధ్యమైనంత వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చెప్పదగిన సూచన. అలాగే
విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎంబీఏ చదవాలనుకునే వారికి, విదేశాలు వెళ్ళనుకునే వారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కొంత మెంటల్ టెన్షన్స్ అనేవి ఏర్పడుతుంది. పై అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ ప్రమేయం లేకపోయినా మీ మీద నింద వేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అయితే వచ్చిన వ్యాపారాన్ని, ధనాన్ని సక్రమంగా నిర్వర్తించాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. చిన్న వ్యాపారస్తులకు, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి, కూరగాయల వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పత్తి, మిరప వ్యాపారస్తులకు కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగానే చేస్తారు. వాటి వల్ల ధనం కూడా అధికంగా ఉంటుంది. అయితే విహారయాత్రలు కాకుండా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం చెప్పదగినది. అష్టమ గురువు ప్రభావం చేత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. గ్యాస్ట్రిక్, థైరాయిడ్, కడుపుకు సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారు గత 2-3 వారాల కంటే ఈ వారం అంత అనుకూలంగా లేదు. కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం గురు చరిత్ర పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆరవల కుంకుమతోటి అమ్మవారికి పూజించండి. నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ, శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది. అయితే అర్ధాష్టమ శని అందరికీ బాగోదని కాదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి జాతక పరిశీలన బట్టి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి నూతన ఉద్యోగం ప్రయత్నాలు కావచ్చు, లేదంటే ఉద్యోగం మారే పరిస్థితి గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. మంచి రొటేషన్స్ ఉంటాయి. అయితే ప్రతి పని నిదానంగా సాగుతుంది. ఇవాళ అనుకున్న పని 2 రోజుల తర్వాత పూర్తవుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహిస్తారు. పెళ్లి కాదు అనుకున్న వాళ్ళకి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. గురువు మిథున రాశిలో సంచారం, సప్తమ వీక్షణ వల్ల కొన్ని మంచి ఫలితాలే లభిస్తాయి. గురువు అనుగ్రహంతో ఏదైనా సాధించగలం, ఒక అడుగు ముందుకు వెళ్తాం అనే ధోరణి ఏర్పడుతుంది. మీలోని పట్టుదల పెరుగుతుంది. 10 మందికి సహాయం చేస్తున్నాం, మనకెందుకు ఇలా జరుగుతోంది అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు చేసే ఏ కార్యక్రమం సరే నిర్విరామంగా కష్టపడండి. అవే ఫలితాలు వస్తాయి. ఈరోజు కష్టపడితే రేపు ఫలితం ఉంటుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ వరకు మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా మీ ధోరణి మటుకు మార్చుకోవద్దు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, అలాగే వెళ్ళండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఉన్నాయి మీకేంటి అనే ఏడుపులు ఎక్కువగా ఉంటుంది. అది బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు. వాటిని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి అవి పక్కన పెట్టి మీ ధోరణిలో మీరు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే కాస్మెటిక్స్, పూజా ద్రవ్యాల వాళ్ళకి, అలాగే చిరు వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న డెంటిస్టులు, ఈఎన్టీ స్పెషలిస్టు, సర్జన్స్కి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద ధ్యాస పెరుగుతుంది. కష్టపడాలి, నలుగురిలోనే ఒక పేరు తెచ్చుకోవాలి అనే యోచన చేస్తారు.
మార్కులు తక్కువగా ఉన్నా సరే భవిష్యత్తుపై కార్యరూపం దాల్చడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కష్టే ఫలినట్టుగా ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అయితే అర్ధాష్టంశ నడుస్తున్న వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, అపవాదులు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నిరాశపరుస్తాయి. వీసా విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటిని డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, అవసరమైతే తప్ప విదేశీయానం కాకుండా ఇక్కడే ఉండి చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు బాగా కలిసి వస్తాయి. అయితే వ్యాపారంలో మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించినప్పటికీ వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కష్టం మీది, పేరు ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. అయితే ఎవరు ఎలా పోయినా సరే కష్టపడదాం, గుర్తింపు అదే వస్తుంది అనే ధోరణిలో ఉంటారు మీరు. ఆరోగ్యపరమైన ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవంతట అవే పరిష్కారం అవుతాయి. దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వీరు తప్పనిసరిగా తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, లైనింగ్కి సంబంధించి, కడుపుకు సంబంధించి, లివర్ ఫంక్షన్, కిడ్నీకి సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే ఒక సోమవారం లేదా 8 సోమవారాలు రుద్రాభిషేకం చేయించండి. ఏదైనా నరదోష, నరదిష్టి ఏమైనా ఉంది అనుకోండి, తొలగిపోతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతో పూజించండి. అలాగే నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ సోమవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేసే పనిలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న పనులు కూడా మీకు మీరుగా చేసుకోగలుగుతారు. వీరికి ఏలినాటి శని పూర్తయింది. ద్వితీయంలో రాహువు, షష్టమంలో గురువు సంచారం అనేది వీరికి బాగుంటుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు 6వ ఇంట, ద్వితీయంలో రాహువు. విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. విద్యార్థులకు వైద్య వృత్తి పరంగా విదేశాలకు వెళ్ళడం, సాంకేతిక పరంగా, అలాగే అకౌంట్స్ పరంగా, MBA పరంగా మీరు ఏదైతే విద్య అభ్యసించడానికి విదేశాలకు ప్రయత్నిస్తున్నారో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చిన్న చిన్న అడ్డంకులు ఏవైనాయో ఈ వారం తొలగిపోతాయి. ఫైనాన్స్ పరంగా చాలా బాగుంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. గత 10 ఏళ్ళుగా ఇబ్బంది పడి వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకి కొంతవరకు ఈ వారం నుంచి వీరికి బాగుందని చెప్పచ్చు. మరీ అంతగా కాకపోయినా కొద్దో గొప్ప పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. చిన్న చిన్న అవకాశాలు కూడా కలిసికి రాకపోగా మనస్తాపానికి గురి అవుతారు. వాటి విషయంలో అధైర్యపడవద్దు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మంచి శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడ్డా అవి సమస్యపోతాయి. అయితే ఒక గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలని యోచన చేస్తారు. అయితే అది నలుగురిలోనూ డిస్కస్ చేసుకుని బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్స్లో కావచ్చు, ఒక మాట అనుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. అయితే మీరు బాగుపడుతున్నారని ఏదైనా కావచ్చు అవి వెనక్కి లాగే విధంగా మాట్లాడడం అది మీ మనోవేదనకు గురి చేస్తుంది. ఎన్నో కష్టపడ్డాం, ఒక సొంత ఇల్లు కట్టుకోలేమా, కట్టుకుందామా అనే ఒక 10 మంది సలహా అడిగితే ఇంత ఇబ్బంది పెడతారా, లేదా ఇంతమంది లాగుతున్నారా అనే యోచన చేస్తారు. అవన్నీ పక్కన పెట్టి మీ స్థాయికి మించి, స్తోమతకు మించి మీరు గృహ నిర్మాణం అనేది చేపడతారు. మంచి ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. మంచి ఇల్లు దొరుకుతుంది. అదొక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డారు, దాని తగ్గిన ప్రతిఫలం కోసం ఆశిస్తారు, తప్పు లేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీకు మీరుగానే అందరి మాటలు విని పక్కన పెట్టి మీకు మీరుగానే వెళ్ళండి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా శుభకార్య విషయంలో కావచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా సరే సలహాలు సూచనలు పాటించండి, వినండి. తర్వాత మీకు మీరుగానే చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకునే పరిస్థితులు గోచరిస్తోంది. చిన్న చిన్న అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు కలుస్తుంది. ధనం అధికంగా ఉంటుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అందరూ కలిసికట్టుగా ఉంటారు. అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే అనుకోని ఒక అవకాశం మీకు రావడం అద్భుతం అని చెప్పచ్చు. అష్టమంలో కేతు సంచారం వల్ల మీకు రాదు అనుకున్న ప్రాజెక్టు చేతికి రావడం, రాదు అనుకున్న ధనం అకస్మాత్తుగా రావడం అనేది ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు. ఇటువంటి అందరికీ కాదండి, కొంతమందికి జరుగుతుంటాయి. వచ్చిన వాటిని సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ గత 2-3 వారాల కంటే ఈ వారంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించుకుని సమీక్షించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ సోమవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. గృహయోగం ఉంది, వాహన యోగం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి శని ద్వితీయంలో మీన రాశిలో సంచారం, ఏలినాడు శని 3వ దశ నడుస్తోంది. గత 5 సంవత్సరాల కంటే కొంతమేర వీరికి బాగుందని చెప్పచ్చు. ఉద్యోగ సంబంధమైన విషయ వ్యవహారాలు, అలాగే వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధిని మరింత విస్తరింప చేయడానికి ఎక్కువగా శ్రమిస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. చేసే పనిలో ఏ ఆటంకం లేకుండా చూసుకుంటారు. అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సహోదరి మధ్య విభేదాలు రాకుండా సామరస్యతోటి వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఒక కొత్త ప్రాజెక్టు కానీ వ్యాపారం కానీ ప్రారంభించాలనుకుంటారు. అయితే భాగస్వాములు బాగున్నారా లేదా చూసుకుని వారి జాతక పరిశీలన కూడా చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అవి పెద్దవి కాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడతాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేయడం ఎంతో ముఖ్యం. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. అయితే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో, ఏ కోర్స్ తీసుకోవాలి అనే ఆలోచనలో పడతారు. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏలినాడు శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. సినీ రంగం వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్ ఈ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. పంచమంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నారు. మంచి శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధాలు రాక వచ్చిన సంబంధాలు చెడిపోవడం, లేదంటే మనకు నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చితే మనకు నచ్చకపోవడం, ఇలా ఏవైతే సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయాయో అవి ఈ వారం ఒక మంచి సంబంధం కుదిరి వివాహ దిశగా వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు, మనం చెప్పిందే వేదం అన్నట్టుగా కాకుండా 10 మంది చెప్పి విని దాంట్లో ఏది నచ్చితే, ఏది బాగుంటే ఆ దారి నడవండి. లేకపోతే నలుగురిలోనూ అబాసు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించి, మోకాలకు సంబంధించి, నరాలకు సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో
తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. నాగసింధూరాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో స్థిరాస్తి అమ్మనవ్వకుండా ఉన్న ల్యాండ్ కానీ హౌస్ కానీ ఈ వారం సేల్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా మన ధోరణి మార్చుకోవద్దు, మనం ఇలాగే ఉండాలి, కష్టపడి పని చేయాలి, ముందుకు ఎదగాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే బంధువర్గంలో మిత్రవర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాడు శని జన్మరాశిలో సంచారం వల్ల మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఇంతేనా జీవితం, ఇదేనా జీవితం అనే ధోరణి ఏర్పడుతుంది. ఒక్కోసారి అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనే ధోరణి కూడా ఏర్పడుతుంది వీరికి. అయితే ఏదైనా సరే ఎన్ని సంఘర్షణలు ఎదురైనా తట్టుకుని నిలబడే స్థాయి మీకు భగవంతుడు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకోండి. అవమానాలు భరించండి. మనకంటూ ఒక రోజు వస్తుందని భావించండి. శుభకార్యం చేయాలనుకుంటారు, సకాలంలో డబ్బు అందదేమో, ఎలా చేయగలుగుతాం, పిల్లాడి వివాహం ఎలా చేయగలుగుతాం అన్న మనోవేదన ఎక్కువగా గురవుతారు. అయితే అది ఏదో రూపైనా హౌసింగ్ లోన్ కావచ్చు, అది ఏదో రూపైనా పర్సనల్ లోన్ కావచ్చు, లేదా రావాల్సిన మొండి బకాయిలు చేతికి రావడం కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఎటువంటి భయపడకుండా ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రయత్నం లేకుండా ఏదీ సిద్ధించదు. ప్రయత్నం లోపం లేకుండా మీ కష్టం తగిన మీ ప్రతిఫలం సాధించడం కోసం ఎంతో కష్టపడండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారం బాగుంటుంది, మంచి రొటేషన్స్ అవుతుంది, గుర్తింపు లభిస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని చూస్తారు. ఉన్న వ్యాపారంలో తక్కువగా రొటేషన్స్ అవుతుంది, తక్కువగా లాభాలు వస్తున్నాయి, పెట్టిన పెట్టుబడికి రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవుతుంది అనే విధాన్ని ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక అడుగు ముందు పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, వైద్య వృత్తిలో కావచ్చు, ఏదైతే మీరు అనుకున్నారో దానిని ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అందరూ 10% కష్టపడితే మీరు 100% కష్టపడాలి. ఆ కష్టం తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. మనసు చంచలంగా ఉంటుంది. చంచలత్వాన్ని వీడి స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ముక్కుసూటిగా వెళ్ళడం, మనం చెప్పిందే వేదం అన్నట్టుగా కాకుండా నలుగురు సలహాలు సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. మన వాళ్ళే కదా, రూపాయి సహాయం చేద్దాం అనుకుంటాం, అది మీకు వెన్నుపోటు పొడిచే విధంగా ఉంటుంది. ధనాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టండి. అవసరానికి మించి ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా భద్రపరచండి. భవిష్యత్తులో మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఫైనాన్స్ పరంగా చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, గ్లైనిక్ సంబంధించి, అసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించి, మోకాలు నొప్పులు ఇటువంటివి ఇబ్బంది పెడతాయి. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం, ప్రతి శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే రుద్రపాశుపత హోమం చేయించండి. ఇటు వ్యాపార పరంగాను, ఇటు ఉద్యోగ పరంగాను మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాన్ని
జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకు జాతక పరిశీలన అంటున్నామంటే, పూర్వం వధూవరులు బాగున్నారు, చూశారు, అలా పెళ్లి చేసేవారు, పెద్దలు కుదిర్చిన వివాహాలు. ఇప్పుడు అలా లేదు. ఒకళ్ళని అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు రావడం, ఇద్దరు ఉద్యోగాలు చేయడం, స్ట్రెస్కి అధికంగా గురి అవ్వడం, దానివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడకపోవడం అనేవి జరుగుతున్నాయి. కాబట్టి వచ్చిన జాతకంలో ఇద్దరు సఖ్యత ఉందా లేదా, అన్యోన్యంగా ఉంటారా లేదా, ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ కలుస్తారా లేదా, ఇటువంటి వాటి కోసం ప్రస్తుత పరిస్థితుల్లో జాతక విశ్లేషణ అనేది ప్రధానాంశంగా మారింది. ఇటువంటి విషయాలలో ఎలాంటి ఆందోళన పడకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.